కుక్కునూరు మండలంలో ఇసుక రీచ్ల ప్రారంభోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఘనంగా స్వాగతం పలికారు. కుక్కునూరు మండలం వింజరం గ్రామంలో ఇసుక రీచ్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కలిసి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కుక్కునూరు రోడ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఫ్రీ ఇసుక విధానాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిందని, ఇసుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే అధ్వానంగా ఉన్న కుక్కునూరు మండలం మెయిన్ రోడ్డు పరిస్థితి గురించి కలెక్టర్తో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, ఐటీడీఏ అధికారులు, 7 మండలాల ఎన్డీఏ కూటమి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈరోజు కుక్కునూరు మండలం మా ఎమ్మెల్యే గారు జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈరోజు కుక్కునూరు మండలం మా ఎమ్మెల్యే గారు ఇంకా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంకా పాస్ కాలేదు. ఇంకా ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉచిత ఇసుక జీవోని ప్రభుత్వం ఏ విధంగా నడపాలనుకుంటుందో ఆ విధంగా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఇసుకని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అలాగే ఈరోజు కుక్కునూరు నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా తట్టడి మట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. తప్పకుండా మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఈ రోడ్లు పోసే విధంగా మేము ఇమీడియట్లీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే సమస్యలను మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ ఏదైతే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారో దాన్ని జీవోస్ వచ్చిన వెంటనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా ప్రభుత్వం తీసుకొస్తుంది.